నిన్న రాత్రి షైలీ గార్డెన్ సికింద్రాబాద్లో జరిగిన సంఘటన ఈ వీడియోలో 240 ఓనరు రాజన్. అతను గత 5 సంవత్సరాల నుండి దీన్ని ఎయిర్బిఎన్బి అండ్ ఓయో అండ్ లోకల్ యంగ్ కపుల్స్కు, యంగ్ అన్మ్యారీడ్ కపుల్స్కు కూడా పార్టీకని ఈ ఇల్లు ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళు చాలా నాన్సెన్స్ చేసి అరిచి రాత్రి 4 గంటల వరకు ఉండి వాళ్ళు 4 చుట్టుపక్కల ఉన్న ఇండ్లను డిస్టర్బ్ చేస్తూ అరుస్తూ మాకు నిద్ర లేకుండా ఉన్నారు. నేను ఆ ఇంటి పక్కన ఆ బ్లూ కలర్లో ఉన్న ఇంట్లో ఉంటాను. నా పేరు అశోక్. నేను వాళ్ళను నిన్న రాత్రి అలా అల్లరి చేయొద్దు అని చెప్పి విండో తట్టడం వల్ల వాళ్ళు మా మీద ఎగిరి మమ్మల్ని నానా మాటలు తిట్టి, ఇది మేము వాళ్ళకు డబ్బులతో మేము కొన్నది, ఈ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీకు న్యూసెన్స్ ఉంటే మీరు భరించండి అని చెప్పి అరుస్తూ నానా చెడ్డ మాటలు, అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేసి మమ్మల్ని తిట్టి మా గేటు వద్దకు ఆ 8 మంది, అందులో 4 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు, వీళ్ళందరూ కూడా మా గేట్ దగ్గరకు వచ్చి గేటును తట్టి నన్ను తట్టి నాకు పెదవు పైన దెబ్బ తగిలి అతి కష్టం మీద ఆ నొప్పిని తట్టుకుంటుంటే ఆ గేటు నెట్టేసి ఆ గేట్ లోపల ఉన్న కారుకు డ్యామేజ్ చేశారు. అప్పుడు మేము పోలీసులను పిలిపించి ఆ పోలీసులు వెంటనే 45 నిమిషాల్లో వచ్చి ఆ తర్వాత కాలనీ మెంబర్స్ను కూడా ఫోన్ చేసి అక్కడ దాని వెనుకనే ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన పేరు ప్రసాద్. ఆ ప్రసాద్ గారు కూడా వచ్చి ఈ విట్నెస్ని అంతా అతను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఆ ఓనర్లను మరియు ఆ రెంట్కి ఇచ్చిన అతన్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఆ సిచ్యువేషన్ను కంట్రోల్ తెస్తూ ఉండగా వీళ్ళు వినకుండా ఇష్టం వచ్చినట్టు తాగి మా మీద ఎగిరి మాకు గాయాలు చేసి మా ఇంటి మీద దారుణంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా 4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి జరుగుతున్నది. ఈ మధ్య కూడా ఆ రాజను ఓనర్కు చెప్పి ఆయనతోటి ఎన్నోసార్లు కాలనీ మెంబర్స్ ఆయనకు దృష్టికి తీసుకొచ్చిన ఆయన పట్టించుకోకుండా ఆయన నా ఇల్లు నా ఇష్టం అంటూ అలా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ పోలీస్ వాళ్ళు వెంటనే మా కాలనీ మెంబర్స్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్కి చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా వాళ్ళను వెంబడే ఖాళీ చేయించి ఆ యొక్క సిచ్యువేషన్ను కంట్రోల్కు తీసుకొచ్చారు. ఇది చూసి మీరందరూ